మదరాస్ కారన్. ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మూవీ చూసాక నాకైతే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. నిహారిక కొనిదెలది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అయితే కాదు, ఒక సాంగ్ లో ఎక్స్పోజింగ్ చేయడానికి తప్ప చేసిందేం లేదు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కథ ఏంటంటే సత్య అండ్ మీరాకి పెళ్లి జరగబోతుంది. నెక్స్ట్ డే మ్యారేజ్ అనగా సత్య ఒక చిన్న యాక్సిడెంట్ చేస్తాడు. ఆ యాక్సిడెంట్ వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది, సత్య అండ్ మీరా వీళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది సినిమాలో చూడాలి. సినిమా స్టార్ట్ అయ్యాక ఒక 20 మినిట్స్ వరకు సోదిలా అనిపిస్తుంది. అండ్ అక్కడ వచ్చే సాంగ్స్ కూడా అంత గొప్పగా ఏముండవు. దానికి తోడు సఖీ మూవీలో సాంగ్ రీమిక్స్ చేసి చెడగొట్టారు. పైగా అందులో నిహారిక ఎక్స్పోజింగ్ అయితే అవసరమా అనిపించింది. ఎందుకు ఏం సాధిద్దామని ఆ ఎక్స్పోజింగ్. ఇంకా దాని తర్వాత కథలోకి ఎంటర్ అయ్యాక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడ వచ్చే సీన్స్ కూడా చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ లో హీరోకి తన తప్పేం లేదని తెలిసాక జరిగే స్టోరీ బానే ఉన్నా అక్కడ వచ్చే సప్లాట్ అంత ఎంగేజ్ చేయలేదు. అలాగే క్లైమాక్స్ చూసాక అరే ఏంటి ఇలా అయింది, హీరో తప్పు లేకపోయినా హీరో లైఫ్ స్పాయిల్ అయిపోయింది, దానికి తగ్గ కంక్లూజన్ రాలేదే అనిపించింది. సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు క్లైమాక్స్. ఇంకా హీరో షేన్ నిగమ్ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా హాస్పిటల్ ఒక సీన్ ఉంటుంది, అక్కడ మాత్రం చాలా బాగా చేశారు. మలయాళంలో ఆర్డెక్స్ మూవీ అని ఉంటుంది, అందులో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే మిగతా రోల్స్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా శామ్సీఎస్ ఇచ్చిన సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. అండ్ బీజిఎం పర్లేదు, అక్కడక్కడ బాగుంది. ఇంకా డైరెక్టర్ వాలి మోహన్ దాస్ చాలా మంచి పాయింట్ తీసుకుని ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా రాసుకున్న సెకండ్ హాఫ్ కొంచెం తడబడ్డారు. కాకపోతే ఈ మూవీని చాలా రియలిస్టిక్ గా తీశారు, అది బాగా నచ్చింది నాకు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే రియలిస్టిక్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూడొచ్చు.